గుడ్ మార్నింగ్ అందరికి. ఇవాళ బ్లాగ్ జెన్ని పాప జడతో స్టార్ట్ అయింది. చూపించేయండి, చెప్పు. మీరు వెళ్ళిపోతున్నారు కదా, చెప్పురా. ఎక్కడికి వెళ్తున్నారు చెప్పు. జెన్ని పాప బెన్ని బాబు నెల్లూరు వెళ్తున్నారు వాళ్ళ నాయనమ్మల ఇంటికి. ఎందుకంటే వాళ్ళ చెల్లి బర్త్డే ఉంది, ఫస్ట్ బర్త్డే. సో దాని సెలబ్రేషన్స్ కోసం వెళ్తున్నారు అనమాట. దానికోసం అన్ని బ్యాగ్స్ సర్దేసుకున్నారు. చూపించండి. అన్నీ సర్దేసుకున్నారు. అదేంటో కష్టాలన్నీ నాకే వచ్చినట్టుగా ఉన్నాయి. ఇంట్లో గ్యాస్ అయిపోయింది. జెన్ని పాప బెన్ని బాబు కూడా వెళ్ళిపోతున్నారు. అసలు మ్యాజిక్ ఏంటంటే గ్యాస్ ఎప్పుడు అయిపోతున్నా సరే జెన్ని బెన్ని కరెక్ట్గా నెల్లూరు వెళ్తుంటారు. నెల్లూరు అంటే వాళ్ళ నాయనమ్మల ఇంటికి. ఇది థర్డ్ టైం అనుకుంటా. ఒకటి వాళ్ళు వెళ్ళేటప్పటికైనా గ్యాస్ అయిపోద్ది. నాకే వచ్చినాయి. నైట్ గ్యాస్ అయిపోయిందా, ఇప్పుడు వీళ్ళేమో నెల్లూరు వెళ్ళిపోతున్నారా అంటే. నేను కూడా ఈవెంట్స్కి పిల్లల్ని వదిలేసి వెళ్తుంటా కానీ అప్పుడు నాకేమనిపించదు. ఇట్లా పర్టికులర్గా వాళ్ళు వెళ్ళేటప్పుడు అసలు నాకు మైండ్ అసలు పనిచేయదు అనమాట. ఇకపోతే విషయం ఏంటంటే ఇప్పుడు 3 టైమ్స్ ఇప్పటికి గమనించా. ఒకటి వాళ్ళు నెల్లూరు వెళ్ళేటప్పుడైనా గ్యాస్ అయిపోద్ది, లేదా వాళ్ళు వెళ్ళిపోయాకైనా గ్యాస్ అయిపోద్ది ఖచ్చితంగా. ఇప్పుడు 3 సార్లు గమనించా. అలాగే ఈరోజు ఇప్పుడు వీళ్ళు వెళ్తున్నారు, రేపు రాత్రి గ్యాస్ అయిపోయింది. ఇప్పుడు ముఖ్యంగా నెల్లూరు వెళ్ళడానికి రీజన్ ఏంటంటే మా ఆయన వాళ్ళ తమ్ముడు కూతురు, నా చిన్న కూతురు బర్త్డే, ఫస్ట్ బర్త్డే ఉంది జాన్వి పాపది. ఆ బర్త్డే సెలబ్రేషన్స్కి వెళ్తున్నారు. బట్టలు కొన్నారు, ఇక అక్కడ ఉన్నాయి కదా మూల. మర్చిపోయి అసలు చెప్పడం. కేఎల్ఎంఏ కదా, కేఎల్ఎంలో సూపర్ ఉన్నాయి పిల్లల డ్రెస్సులు. కిడ్స్ వేరు ఎక్సలెంట్ ఉన్నాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్ అన్నమాట. మంచిగా ఉన్నాయి. మీకు ఎవరైనా వెళ్ళాలి ఇంట్రెస్ట్ ఉంటే, ఎట్లా వినాయక చవితి వస్తుంది కదా, వినాయక చవితికి మీరు కొనుక్కోవచ్చు. సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి, నిజంగా బాగున్నాయి. వెళ్ళి తెచ్చుకోండి. ఇంకా పిల్లల్ని ఇప్పుడు నేను తీసుకెళ్ళే మధ్యలో కూడా కొన్ని పనులు ఉన్నాయి. బెన్ని కటింగ్ కొట్టించాలి, జెన్ని పాప డ్రెస్ మీదకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఇవన్నీ కొనివ్వాలి. బోల్డ్ అని ఉన్నాయి, అవన్నీ మీతో షేర్ చేస్తా. పదుతున్నా వదిలేసి వెళుతున్నా, బొచ్చబోలన్నీ సర్దుకొని నెల్లూరుకి పోతున్నా అని అంటాను అనుకున్నారా? అన్నం. వీళ్ళిద్దరు నాడు వదిలేసి ప్రశాంతంగా 4 రోజుల పాటు రెస్ట్ తీసుకుందాం. ఓకే, మనం వెరైటీ థింగ్స్ రెడీ చేసుకొని తిందాం. ఓకే, వీకెండ్స్లో బయటికి పోదాం. ఓకే, ఈవెంట్కి పోదాం, లేదంటే బయటికి పోదాం. ఓకే, ప్రతిసారి ఎక్కడికైనా వెళ్ళాలన్నా బస్సుల కోసం ఆటోల కోసం వెయిట్ చేసి చిరాకు పుడుతుంది. అన్న బాదం పాలు, ఒక సుగంధ వాటర్ పార్సల్గా తాగేస్తా. పైన నుంచి ఒక స్కూటర్ కింద వేసేస్తే స్కూటీ నేర్చుకొని మేము వెళ్ళిపోతాం ఎక్కడికి కావాలంటే ఆడికి. ప్రస్తుతానికి ఎండగా ఉంది కదా, బాదం పాలు సుగంధ వాటర్ తాగుతాం. చూడండి ఇక్కడ మా లగేజ్ చూడండి ఎంత షాప్లో వదిలేసి వచ్చేసాను. ఇప్పుడు జెన్నీని తీసుకెళ్ళి జెన్నీ బట్టలు జెన్నీ ఇవన్నీ ఆల్ట్రేషన్ చేయించాలి. ప్రస్తుతానికైతే బెన్నీని సలూన్ షాప్లో వదిలేసి వచ్చా. ఎంత గిఫ్ట్ ఉంది లప్పలుగా మన ఇలాకే. ఎందుకంటే నెల్లూరులో మేము ఫస్ట్ ఉన్నాం కదా, మా ఓన్ హౌస్ ఇక్కడే ఉండేది. ఇదంతా మా ఇలాకే. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి 1.5 year అవుతుంది కొడవలూరుకి. మళ్ళీ ఇక్కడికి వచ్చాక అవన్నీ గుర్తొస్తాయి. జెన్ని పాప అయితే ఇంటికి వెళ్ళిపోదాం మమ్మీ అంటుంది. కానీ వేస్ట్ స్టైల్ మాకేం ఇవ్వాల. కష్టాలు, అప్పులు, బాధలు ఇది తప్ప ఇంకేం మిగిలిన. పైన డెకరేషన్ వేయించారనమాట. భలే ఉంది, నీట్గా చాలా బాగుంది కదా. ఆ మధ్యలో ఉంది చూడ, ఆ 2 ఇళ్ళ మధ్యలో ఉంది. ఆ డోర్ మాదే, ఏమన్నది అదే మాదే సొంత ఇల్లు. జెన్నీ చూడ అట్టే చూసుకుంటా ఉంది. బట్టలు స్టిచ్చింగ్ అయిపోయింది, ఇంకా బయలుదేరారు, రిటర్న్ అయ్యాం. బెన్నీ సలూన్ షాప్లోనే ఉన్నాడు. ఇంతలోపు వాన స్టార్ట్ అయ్యింది చూడండి వెనకాల. చినుకులు చింపాంజీలా ఉన్నాడు.
బాగుందా? కసక్క కసక్క వాన పడుతుంది కదా, వానలో బజ్జీలా సమోసా, ఆలు సమోసా తినడానికి వచ్చాం. తిన్నాం ప్రశాంతంగా. మనోడు ఇప్పుడు అప్పుడే కానివ్వలే. నేను వదిలేసాను. ఫీలింగ్ సాడ్, కొంచెం అలోన్ ఫీలింగ్, కానీ తప్పదు. అప్పుడప్పుడు ఇలాంటి ఫంక్షన్స్కి పిల్లల్ని అటు ఇటు తిప్పకపోతే మళ్ళీ వాళ్ళు నాలాగే పెరుగుతారు, ఎవరూ లేని వాళ్ళేలాగా. అందుకే కొన్ని నాకు నచ్చినా నచ్చకపోయినా కాంప్రమైజ్ అయ్యి అడ్జస్ట్ అయ్యి పోతూ ఉంటా, తప్పదు. ఇక కొంచెం దిగులుగానే ఉంది. ఓకే, పిల్లలు లేకపోతే ఏమైనా కొంచెం చాలా దిగులేస్తుంది. ఈ పొద్దుకి ఇంకా నో ఫుడ్, ఓన్లీ బెడ్ నిద్రపోవడమే. ఎందుకంటే గ్యాస్ అయిపోయిందని చెప్పాను కదా, గ్యాస్ వచ్చేసి 2 days పడుతుంది. సో ఈ 2 daysలో మనం అంతా బయట ఫుడ్డే. అరే బయట ఫుడ్ తినే అవకాశం వచ్చింది అని చెక్క నాన్ వెజ్ తిందామన్నా లేదు. మనం చెప్పాను కదా 42 days తిన్నాను చెప్పి, అదిదా మ్యాటర్. ఈరోజు ఇంతటితో క్లోజ్ చేస్తావు లాగు, మరీ ల్యాగ్ అవుతుంది. ఉంటా, బాయ్ బాయ్.